అల్లా శరణు వేడుకొనుచున్నాను. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడైన సృష్టికర్తైనటువంటి అల్లా నామముతో ప్రారంభము. సర్వసూత్రములు, సర్వ ఆరాధనలు ఈ సర్వ జగత్తును సృష్టించిన సృష్టికర్త మహోన్నతుడైన అల్లా సుబ్హాను తాలాకి శోభిస్తాయి. ప్రియమైన ముస్లిం సహోదరులారా, నా యొక్క అంశము ఇల్ము యొక్క వాస్తవికత. ఇల్ము అనగా జ్ఞానము. అల్లా సుబ్హాను తాలా కారుణ్యమూర్తి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై మొదటి సూరాను అవతరింపచేశాడు. ఖురాను గ్రంథములో 114 అధ్యాయాలు ఉన్నాయి. 114 అధ్యాయాలలో మొదటి సూర అవతరింప చేయబడినది. ఆ సూరా పేరు అలక్. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈరా అనేటటువంటి కొండ గృహంలో ఉన్నప్పుడు జిబ్రీల్ అలైహిస్సలాం వారు వచ్చి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి నేర్పించారు. జ్ఞానమును నేర్పించారు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి. ఇక్రా బిస్మి రబ్బికల్లజీ ఖలక్, చదువు సృష్టికారకుడైన నీ ప్రభువు నామముతో. ధర్మపరమైనటువంటి జ్ఞానమును అభ్యసించే ముందు అల్లా యొక్క నామమును ఉచ్చరించాలి. అలాగే ధర్మపరమైనటువంటి జ్ఞానమును గురించి చదివే ముందు అల్లా యొక్క నామముతో ప్రారంభించాలి. జిబ్రీల్ అలైహిస్సలాం వారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఏ జ్ఞానమును గురించి నేర్పారంటే ధర్మపరమైనటువంటి జ్ఞానమును గురించి నేర్పించడం జరిగినది. కారుణ్యమూర్తి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మొట్టమొదట చదువు రానటువంటి ఆయన. చదువు రాదు. అరబ్బులకి చాలా మందికి చదువు లేదు. అరబ్బులలో కారుణ్యమూర్తి మహాప్రవక్త గారికి కూడా చదువు లేదు. కానీ మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి అల్లా సుబ్హాను తాలా జిబ్రీల్ అలైహిస్సలాం వారి ద్వారా జ్ఞానమును గురించి నేర్పించడం జరిగినది. ఆ జ్ఞానం ఏమిటి? ధర్మజ్ఞానము. ధర్మజ్ఞానం అని ఎందుకు తెలియచేస్తున్నానంటే, ఇక్రా బిస్మి రబ్బికల్లజీ ఖలక్, చదువుము సృష్టికారకుడైన నీ ప్రభువు నామముతో. ఇక్కడ అల్లా యొక్క నామమును ఉచ్చరించి చదవమని జిబ్రీల్ అలైహిస్సలాం వారు తెలియచేసినందువలన ధర్మజ్ఞానమును గురించి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి తెలియచేయడం జరిగినది. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ధర్మజ్ఞానమును అభ్యసించారు. ధర్మజ్ఞానమును అభ్యసించే ముందు అనా బిఖారి, నేను చదువులేనటువంటి వ్యక్తిని, చదువు రాదు నాకు అని జిబ్రీల్ అలైహిస్సలాం వారికి తెలియచేయడం జరిగినది. కనుక చదువుట వలన జ్ఞానము లభిస్తుంది. కనుక జ్ఞానము, ధర్మజ్ఞానము చాలా ప్రధానమైనటువంటిది. ఎవరైతే ధర్మజ్ఞానమును అభ్యసిస్తారో వారికి ప్రపంచములో గౌరవము లభిస్తుంది. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ధర్మజ్ఞానమును
మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ధర్మజ్ఞానమును అభ్యసించినందువలన అల్లా అనుగ్రహము ద్వారా వరఫాన లక దిక్రక్, ఆయన యొక్క పేరు ప్రపంచము మొత్తము వ్యాపింప చేయబడినది ధర్మజ్ఞానము అభ్యసించటం వలన. ధర్మజ్ఞానము అభ్యసించినందువల్ల ప్రవక్తగా నియమించబడ్డాడు. ధర్మజ్ఞానము ప్రజలకి తెలియచేయటము వలన ఆయన యొక్క పేరు ప్రపంచము మొత్తము వ్యాపింప చేయబడినది. ప్రియమైన ముస్లిం సహోదరులారా, తలబుల్ ఇల్ము ఫరీజతున్ అలా కుల్లి ముస్లిం, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు, ముస్లిముల యొక్క స్త్రీలపై, ముస్లిముల యొక్క పురుషులపై ధర్మజ్ఞానమును అభ్యసించుట తప్పనిసరి విధి ఉన్నది. ధర్మజ్ఞానమును అభ్యసించుట ముస్లిముల యొక్క స్త్రీలపై, ముస్లిముల యొక్క పురుషులపై తప్పనిసరిగా విధి ఉన్నది. కనుక ముస్లిములు స్త్రీలు, ముస్లిములు పురుషులు ఇస్లామియా ధర్మజ్ఞానమును తప్పనిసరిగా అభ్యసించవలెను. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి మొట్టమొదట అవతరింప చేయబడిన సందేశము ఇక్రా బిస్మి రబ్బికల్లజీ ఖలక్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, అల్లాహ్ యొక్క నామముతో చదువు, సృష్టికారకుడైన నీ ప్రభు నామముతో చదువుము అనగా ఇక్రా చదువుము, అల్లాహ్ యొక్క నామముతో చదువుము. చదువుట జ్ఞానమును అభ్యసించుట. తర్వాత ఆలే ఇమ్రాన్ సూరా 3వ అధ్యాయము 18వ వాక్యము, షహిదల్లాహు అన్నహు లా ఇలాహ ఇల్లా హువ వల్ మలాయికతు వౌలుల్ ఇల్మి ఖాయిమం బిల్ కిస్తి. సాక్ష్యము ఎవరిస్తారు? అల్లాహ్ తప్ప ఆరాధనకి అర్హులు ఎవరు లేరని సాక్ష్యం ఇచ్చేటటువంటి వారు ఎవరు? మొట్టమొదట అల్లాహనే సాక్ష్యం ఇస్తున్నాడు, నేను తప్ప ఆరాధనకి అర్హులు ఎవరు లేరని. రెండు, అల్లాహ్ యొక్క దూతలు సాక్ష్యం ఇస్తున్నారు. అల్లాహ్ యొక్క దూతలు సాక్ష్యం ఇస్తున్నారు. సాక్ష్యం ఇవ్వటానికి మొట్టమొదట జ్ఞానము అవసరము. 4, జ్ఞానవంతులు సాక్ష్యం ఇస్తున్నారు. 3వ విషయం, జ్ఞానము కలిగిన వారు సాక్ష్యం ఇస్తారు, జ్ఞానము లేని వారు సాక్ష్యం ఇవ్వరు. జ్ఞానము కలిగిన వారు సాక్ష్యం ఇస్తారు. ఈరోజు మనం చూసినట్లయితే, మనం గ్రహించినట్లయితే యూరోప్ దేశాలలో ఇస్లాము ధర్మము వ్యాపింప చేయబడుతున్నది. పెద్ద పెద్ద సైంటిస్టులు, అలాగే భూగర్భ శాస్త్ర జ్ఞానం కలిగిన వారు, దిక్మండలములు ఆకాశ మండలాలలో ఏమున్నది అని శాస్త్ర పరిజ్ఞానము కలిగినటువంటి వారు, వైద్య శాస్త్ర జ్ఞానం కలిగినటువంటి వారు సాక్ష్యం ఇస్తున్నారు. ఏమి సాక్ష్యం అది? అల్లాహ్ తప్ప మరొక ఆరాధనకి అర్హులు లేరని. కనుక జ్ఞానము కలిగిన వారు సాక్ష్యం ఇస్తారు. జ్ఞానమును అభ్యసించిన తర్వాత ఆచరణ చేయాలి. ఆచరణ ముందా లేకపోతే జ్ఞానము ముందలా? జ్ఞానము ముందలా, ఆ తర్వాత ఆచరణ. కనుక ఇక్కడ షహిదల్లాహు అన్నహు లా ఇలాహ ఇల్లా హువ వల్ మలాయికతి వౌలుల్ ఇల్మి ఖాయిమం బిల్ కిస్తి. అల్లాహ్ సాక్ష్యం ఇస్తున్నాడు, అల్లాహ్ యొక్క దూతలు సాక్ష్యం ఇస్తున్నారు, మరియు జ్ఞానవంతులు సాక్ష్యం ఇస్తున్నారు. తర్వాత ఈ జ్ఞానమును అభ్యసించేటటువంటి విషయంలో ముస్లింలు తొందరపడాలి. ప్రతి ఒక్కరూ జ్ఞానమును అభ్యసించాలి. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు
మక్కా నుంచి మదీనా హిజ్రత్ చేశారు. మదీనా హిజ్రత్ చేసిన తర్వాత మసీదు నబీ నిర్మించారు. మసీదు నబీ ముందల హజరత్ సుఫా అనేటటువంటి ఒక పెద్ద అరుగు ఉండేది. ఆ అరుగు మీద కూర్చొని ముహాజిరీన్లు, హిజ్రత్ చేసినటువంటి ముహాజిరీన్లు, సహబాలు ధర్మజ్ఞానమును అభ్యసించుట కొరకు అక్కడే కూర్చునేటటువంటి వారు. ధర్మజ్ఞానమును నేర్చుకునేటటువంటి విషయంలో శ్రద్ధ చూపేటటువంటి వారు. ఆ అరుగు మీద కూర్చున్నటువంటి సహబాలలో అబూ హురైరా రజియల్లాహు అన్హు గారు ఉన్నారు. అబూ హురైరా రజియల్లాహు అన్హు గారి యొక్క పరిస్థితి ఏమిటి? ఆయన గారు ఏమి తెలియజేస్తున్నారు? మేము ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ధర్మజ్ఞానమును ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ద్వారా ధర్మజ్ఞానమును అభ్యసించేటటువంటి సమయంలో నా పరిస్థితి ఎలా ఉన్నదంటే, నేను ధరించడానికి దుస్తులు లేవు. నా యొక్క దుస్తులు ఎలా ఉండేవంటే, పిండిల వరకు దుస్తులు ఉండేవి. నా తొడలు కనబడుతూ ఉండేటటువంటివి ప్రజలకి. నా తొడలు కనపడకుండా ఉండటానికి నేను ఆ వస్త్రమును సరిచేసుకునేటటువంటి వ్యక్తిని. కానీ ధర్మజ్ఞానము నేర్చుకునేటటువంటి విషయంలో అక్కడే ఉండేటటువంటి వ్యక్తిని. అన్సారులు ఖర్జూరు ఫలాలు తీసుకుని వచ్చి అక్కడ పెట్టిన ఎడల అరుగు మీద సహబాలు ధర్మజ్ఞానము నేర్చుకునే విషయంలో ముందడుగు వేస్తూ ఆ ఖర్జూర ఫలములను భక్షిస్తూ అలాగే నీళ్లు త్రాగుతూ సగము ఆకలి ద్వారా ధర్మజ్ఞానమును నేర్చుకోవటానికి ముందడుగు వేసేవారు. ఇస్లాం యొక్క ధర్మజ్ఞానమును అభ్యసించేటటువంటి విషయంలో ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు అన్హు గారు ఒక మషూరా చేశారు. ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు అన్హు గారికి ఒక స్నేహితుడు ఉండేవారు. అన్సార్, మదీనా పట్టణములకు చెందినటువంటి ఒక సహాబా. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై వహీ అవతరింప చేయబడుతుంది. అవతరింప చేయబడినటువంటి వహీ సందేశమును నేర్చుకొనుట కొరకు, ఆ జ్ఞానమును అభ్యసించుట కొరకు ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు అన్హు గారు మషూరా చేశారు. ఏం మషూరా చేశారో తెలుసా? అన్సార్ యొక్క సహబా వద్దకు వెళ్ళి, నేను వ్యాపారంలో నిమగ్నమై ఉన్నాను, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై వహీ అవతరింప చేయబడుతున్నది, సందేశపూరితమైనటువంటి జ్ఞానము, ధర్మజ్ఞానము, ఈ జ్ఞానమును అభ్యసించడానికి నాకు సమయం లేదు, వ్యాపారంలో నిమగ్నమై ఉన్నాను, గనుక నువ్వు ఒకరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వెళ్ళి ధర్మజ్ఞానమును అభ్యసించము. నేను ఒకరోజు వ్యాపారం చేస్తూ ఉంటాను, ఒకరోజు నువ్వు వ్యాపారంలో ఉండుము, నాకు బదులుగా నేను వెళ్ళి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వెళ్ళి ధర్మజ్ఞానము నేర్చుకోవడానికి వెళ్తాను. ఇలా ఉదయం నుండి సాయంత్రం వరకు అన్సార్ యొక్క సహబా ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు అన్హు గారు ఇద్దరు ధర్మజ్ఞానమును నేర్చుకొని ఉదయం నుండి సాయంత్రం వరకు, సాయంత్రం వారిద్దరు కూర్చొని ఎవరైతే ధర్మజ్ఞానమును నేర్చుకున్నారో ప్రవక్త గారి దగ్గరికి వెళ్ళి ఒకరోజు అన్సార్ సహబీ, ఆ సహబా ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు అన్హు గారికి వివరించేవారు. ఈ రోజు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అల్లాహ్ యొక్క వాణి అవతరింప చేయబడినది, ఆ ధర్మజ్ఞానమును గురించి నీకు తెలియజేస్తానని. అలాగే ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు అన్హు గారు ఒకరోజు వెళ్ళి వ్యాపారము వదిలిపెట్టి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ద్వారా ధర్మజ్ఞానమును అభ్యసించి మరలా అన్సార్ యొక్క సహబాకి సాయంత్రం వేళ కూర్చొని వినిపించేవారు. ఈ రోజు మనం ధర్మజ్ఞానమును అభ్యసించే విషయంలో ముందడుగు వేస్తున్నాం. చూడండి, ధర్మజ్ఞానమును అభ్యసించినటువంటి వ్యక్తి నిజముగా అల్లాహ్ పట్ల భయభక్తులు కలిగి ఉంటాడు. ఖురాన్ చెబుతున్నది, ఫాతిర్ సూరా 28వ వాక్యము, ఇన్నమా యఖ్షల్లాహు మిన్ ఇబాదిల్
ఉలమా, నిశ్చయముగా ధర్మజ్ఞానము తెలిసినటువంటి వ్యక్తి, ధర్మజ్ఞానమును అభ్యసించినటువంటి వ్యక్తి, ధర్మజ్ఞానము కలిగినటువంటి వ్యక్తి, ఆలిం, ఒక పండితుడు నిశ్చయముగా అల్లా పట్ల భయభక్తులు కలిగి ఉంటాడు. అల్లా పట్ల భయభక్తులు కలిగి ఉంటాడు. ధర్మజ్ఞానం అంటే మామూలు విషయం కాదు. ప్రియమైన ముస్లిం సహోదరులారా, ధర్మజ్ఞానమును అభ్యసించటం వలన అల్లా సుబ్హాను తాలా మన యొక్క ఉన్నత స్థితిని పెంపొందిస్తాడు, గౌరవమును ప్రసాదిస్తాడు. ధర్మజ్ఞానమును అభ్యసించుట తప్పనిసరి. అలాగే భౌతికపరమైనటువంటి జ్ఞానమును అభ్యసించుట తప్పనిసరి. భౌతికపరమైనటువంటి జ్ఞానమును నేర్చుకొనుట ధర్మసమ్మతము. కానీ జాదూ చేసేటటువంటి జ్ఞానమును, అలాగే ఇంకొక మంత్రాలు, ఇస్లాం యొక్క ధర్మము కాకుండా ఏరే మంత్రాలు చదివేటటువంటి జ్ఞానమును అభ్యసించుట ధర్మము కాదు. వైద్య శాస్త్రము గురించి తెలుసుకొనుట, ఖగోళ శాస్త్రం గురించి తెలుసుకొనుట, భూగర్భ శాస్త్రం గురించి తెలుసుకొనుట, భూమిలో ఏమి ఉన్నది, ఈ విధముగా తెలుసుకొనుట, ఈ జ్ఞానమును అభ్యసించుట తప్పనిసరి. వైద్య శాస్త్రం గురించి తెలుసుకొనుట మంచిది, ధర్మసమ్మతమే. కానీ ధర్మసమ్మతము కానటువంటి జ్ఞానం ఉన్నది. అది ఏమిటి? చాతపడి యొక్క జ్ఞానము, శుద్రశక్తి యొక్క జ్ఞానము, జ్యోతిష్య జ్ఞానము, అలాగే నక్షత్రాలను చూసి జ్యోతిష్యము చెప్పుట, ఈ జ్ఞానమును గురించి తెలుసుకొనుట ఇస్లాం యొక్క ధర్మం ప్రకారము నిషిద్ధము. సోదరులారా, ఇస్లాం యొక్క ధర్మ జ్ఞానమును నేర్చుకొనుట ఎంత తప్పనిసరి అంటే, ఇస్లాం యొక్క ధర్మము జ్ఞానము చాలా గొప్పది. ఒకసారి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు. ఓ ప్రవక్త, నువ్వు అనుమతిస్తే ఒక స్త్రీని నేను పెళ్లాడుతాను. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అనుమతిచ్చారు. కానీ నువ్వు పెళ్లి చేసుకోవటానికి ఏమైనా నీ దగ్గర మహరు ఉన్నదా? ఓ ప్రవక్త, నా దగ్గర మహరు చెల్లించడానికి ఏమీ లేదు. కనీసం ఇనప ఉంగరమైనా ఉన్నదా? ఓ ప్రవక్త, ఆమెని పెళ్లి చేసుకోవటానికి మహరు చెల్లించాలి. మహరు చెల్లించడానికి నా దగ్గర ఇనుప ఉంగరము కూడా లేదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేస్తున్నారు, మీరు మహరుకి బదులుగా ఖురాన్లో ఉన్నటువంటి సూరాలను ఆమెకు నేర్పించండి. అంటే ఇక్కడ ఇస్లాం యొక్క ధర్మజ్ఞానమును ఆమెకు నేర్పించండి. ధర్మజ్ఞానమును మీరు అభ్యసించారు, ఆమెను పెళ్లి చేసుకోవటానికి మహరుకి బదులుగా ఇస్లాం యొక్క ధర్మజ్ఞానమును ఆమెకు నేర్పించండి. అంటే మహరుకి బదులుగా ధర్మజ్ఞానమును ఇవ్వవచ్చు, అందించవచ్చు, ధర్మజ్ఞానమును నేర్పించవచ్చు. అంటే మహరు కన్నా గొప్పది ఏమిటి? ఇస్లాం యొక్క ధర్మములో ధర్మజ్ఞానము. మహరు చెల్లించకపోతే నికా జరగదు, అది నికా హరాం అవుతుంది, నిషిద్ధం అవుతుంది. కానీ మహరుకి బదులుగా ఇస్లాం యొక్క ధర్మజ్ఞానమును నేర్పించుట వలన ఇస్లాం యొక్క ధర్మం ప్రకారం నికా హలాల్ అవుతుంది. అంటే ఇక్కడ ధర్మజ్ఞానం యొక్క ప్రాధాన్యత గురించి మనం తెలుసుకున్నామా లేదా? ధర్మజ్ఞానము లేనటువంటి వారు అజ్ఞానులు అవుతారు. ధర్మజ్ఞానము లేనటువంటి వారు ఏమి కూడా ఆచరణ చేయలేరు. ధర్మజ్ఞానం ఎవరి వద్దైతే లేదో వారు ఇతరులకి తెలియచేయలేరు. కనుక ధర్మజ్ఞానము చాలా గొప్పది, ఇస్లాం యొక్క ధర్మజ్ఞానము. అలాగే బదరు యొక్క యుద్ధములో కొంతమంది బందీలుగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి అనుచరులకి బందీలుగా చేయబడ్డారు. ముష్రికులు, కాఫిరులు. బదరు యుద్ధం యొక్క విజయం ఎవరికి లభించినది? ముస్లింలకు లభించినది.
అవిశ్వాసుల వైపు అబ్బాస్ రజియల్లా అనుహు గారు కూడా ఉన్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క బాబాయి. ఆయన ఇస్లాం ధర్మం స్వీకరించక ముందు ముష్రిక్ గా ఉన్నారు. కానీ బందీలుగా చిక్కినటువంటి వారి గురించి, బందీలుగా ధర్మయుద్ధంలో చిక్కిపోయినారు, వారు బంధించబడ్డారు. వారి గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మషూరా చేశారు. ఏం మషూరా చేశారు? అబూబకర్ సిద్దిక్ రజియల్లాహు అన్హు గారిని ప్రశ్నించారు, వీరిని ఏమి చేయాలి? అబూబకర్ సిద్దిక్ రజియల్లాహు అన్హు గారు వీరిని క్షమించాలి, వదిలిపెట్టాలి. ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు అన్హు గారి యొక్క మషూరా కోరారు మహాప్రవక్త గారు. ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు అన్హు గారు వీరిని వధించాలి, చంపాలి. కానీ మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ముష్రికులతోటి ఇలా తెలియజేస్తున్నారు, వారికి మీరు జ్ఞానమును నేర్పించండి, మాకు ఫిదియా డబ్బు తీసుకోవాలి, వారి దగ్గర బందీలుగా ఉన్నారు, డబ్బు తీసుకోవాలి. ఆ డబ్బు కొంతమంది చెల్లించారు నగదు, బందీలుగా ఉన్నవారు. కొంతమంది చెల్లించలేకపోయారు. ఫిదియాకి బదులుగా మీరు జ్ఞానమును మా పిల్లలకు, మా వృద్ధులకు నేర్పించండి, మిమ్మల్ని అప్పుడు బందీ నుండి విముక్తి గావిస్తాం అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. అంటే ఇక్కడ జ్ఞానము చాలా ముఖ్యమైనటువంటిది. జ్ఞానము ఎలాగంటే ఫిదియాకి బదులుగా జ్ఞానమును నేర్పించమని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎవరితో అన్నారు? ఎవరితో అన్నారండి? ఎవరితో అన్నారు? ముష్రికులతోటి, కాఫిరులతోటి మహాప్రవక్త గారు అన్నారు. అంటే ముష్రికులు, కాఫిర్లు జ్ఞానమును నేర్పించవాలి ముస్లిములకి. అంటే ఇక్కడ జ్ఞానము గొప్పదా కాదండి? జ్ఞానము చాలా విలువైనటువంటిది. ఎవరైతే జ్ఞానమును అభ్యసించారో అది దొంగిలించబడదు. ఎవరైతే ధర్మ జ్ఞానమును అభ్యసించారో అది అంతము కాదు. ధర్మ జ్ఞానమును అభ్యసించినందువలన ఎంత గౌరవం లభిస్తుందంటే, ఇహలోకములో అల్లాహ్ తరపు నుండి మంచి గౌరవం లభిస్తుంది అతనికి, పరలోకములో ఉన్నత స్థానములు ప్రసాదించబడతాయి. ఈరోజు మన ముస్లిములు ధర్మజ్ఞానమును గురించి పిల్లలకు నేర్పించడానికి బదులుగా ఇంగ్లీష్ మీడియం స్కూలుకు పంపిస్తున్నారు. పంపించాలి, తప్పులేదు. అమ్మీ జాన్, అబ్బా జాన్ అని మమ్మల్ని పిలవాలని చెప్పి తల్లిదండ్రులు హితబోధ చేయటల్లా. డాడీ, మమ్మీ. ఇంగ్లీష్ మీడియం ఇస్లాం యొక్క ధర్మజ్ఞానమును నేర్చుకోవటానికి పంపించరు. కనీసం నెలకి ఒక 500 రూపాయలు ఇచ్చి ఇమాం ఒక మౌలి సాబ్ దగ్గరికి వెళ్ళి నేర్చుకోండి ధర్మజ్ఞానమునని పిల్లలకు హితబోధ చేయరు. కొన్ని లక్షలు తగలబెట్టి ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళల్లో చేర్పించి యొక్క భౌతికపరమైనటువంటి జ్ఞానము నేర్పుతున్నారు. కానీ దానివల్ల ఏమీ లాభము? భౌతికపరమైనటువంటి జ్ఞానము మనిషి చనిపోయిన తర్వాత అతని నుండి దూరం అయిపోతుంది. ధర్మపరమైనటువంటి జ్ఞానమును అభ్యసించినటువంటి వ్యక్తి మరణించిన తర్వాత మరలా సజీవుడిగా అల్లాహ్ యొక్క సమక్షంలో నిలబడినప్పుడు ఆ జ్ఞానము ఉపయోగపడుతుంది. ఈరోజు మనము సమయం లేదు, ఖురాన్ చదవటానికి సమయం లేదు. ఉదయమున ఫజ్ర్ నమాజ్ చదివి ఈనాడు పేపర్ చదువుతాం, ఆంధ్రజ్యోతి పేపర్ చదువుతాం, 10 నిమిషములు 20 నిమిషములు. కానీ ఖురాన్లో ఉన్నటువంటి ఒక వాక్యము పఠించటానికి నాకు సమయం లేదని సాకులు చెబుతున్నాం. చూడండి, విశ్వకారుణ్యమూర్తి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు, ధర్మజ్ఞానమును అభ్యసించినటువంటి వ్యక్తి ప్రళయ దినము రోజున అతను స్వర్గములో ధర్మజ్ఞానమును పఠిస్తూ వెళుతూ ఉంటాడు. ఖురాన్ యొక్క సూరాలను, ఎంత ధర్మజ్ఞానము కలిగినటువంటి సూరాలను పఠిస్తుండగా అతను మెట్లు ఎక్కుతూ స్వర్గం యొక్క అంతస్తులు ఎక్కుతూ వెళుతూ ఉంటాడు. ఉన్నత స్థానములు లభిస్తూ ఉంటాయి. ఖురాను పారాయణము చేస్తూ ఉండే కొద్దీ
ఎక్కడైతే ఖురాను పారాయణము ఆగిపోతుందో ఆఖరి అంతస్తులు నిలబడిపోతాడు. ఖురాను యొక్క ధర్మ పారాయణము చేస్తూ ఉన్నటువంటి వ్యక్తికి స్వర్గములో ఉన్నతమైనటువంటి అంతస్తులు దొరుకుతాయని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియచేశారు. ఈరోజు మన పిల్లలకి ధర్మ జ్ఞానమును గురించి నేర్పించేటటువంటి విషయంలో సిగ్గుపడుతున్నాం. ధర్మ జ్ఞానము నేర్పించుకున్నటువంటి వ్యక్తి రేపు ఏమి చేయగలుగుతాడు? భిక్షం ఎత్తుకుంటాడు, భిక్షాటనకి వెళ్తాడు, ఇమాముగా ఉంటాడు, మసీదులో 10,000 రూపాయలు ఇస్తారు, 20,000 రూపాయలు ఇస్తారు. ఏమి లాభం అది? మా కుమారుడు 1,00,000 రూపాయలు సంపాదించాలి నెలకి, మా కుమారుడు 2 లక్షలు సంపాదించాలి అని భౌతిక పరమైనటువంటి జ్ఞానమునకు ప్రాధాన్యత ఇస్తున్నాం. ఇవ్వాలి. దానికన్నా ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి జ్ఞానం ఏమిటి? ధర్మ జ్ఞానము. సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో ఒక వ్యక్తి చనిపోయినారు, సహాబా మరణించారు. అబూబకర్ సిద్దిక్ రజియల్లాహు అన్హు గారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక సహాబా ఏడుస్తూ ఉన్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు యొక్క అనుచరుడు అబూబకర్ సిద్దిక్ రజియల్లాహు అన్హు గారు, ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు అన్హు గారు ఇద్దరు కలిసి ఆయన్ని పరామర్శించడానికి వెళ్ళారు. దుఃఖపడుతూ ఉన్నారు సహాబా. ప్రవక్త గారు మరణించినారని తెలుసుకొని రోధిస్తూ ఉన్నారు. అబూబకర్ సిద్దిక్ రజియల్లాహు అన్హు గారు, ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు అన్హు గారు ఆయన దగ్గరికి వెళ్ళారు. నువ్వు రోధించడానికి కారణం ఏమిటి? ప్రవక్త గారు మరణించినారు, చాలా రోజులైనది, నువ్వు ఎందుకు రోధిస్తున్నావు? సహనము వహించు. ఆ సహబా తెలియచేస్తున్నాడు, నేను రోధించటానికి కారణం ఏమిటంటే నా హృదయం దుఃఖవంతముతో నిండిపోయి ఉన్నది. కారణం ఏమిటంటే ప్రవక్త మరణించినందువల్ల నేను దుఃఖించటం లేదు. ప్రవక్త గారు మరణించిన తర్వాత వహీ, అల్లా యొక్క సందేశము ఆగిపోయినది. ఇక ఆ జ్ఞానమును అభ్యసించడానికి నాకు ఇంక సమయం లేదు. ప్రతిరోజు ప్రవక్త గారి వద్దకు వెళ్ళి ధర్మ జ్ఞానము వహీ అవతరింప చేసే సమయంలో నేను నేర్చుకునేటటువంటి వ్యక్తిని, అభ్యసించేటటువంటి వ్యక్తిని. కానీ ప్రవక్త మరణాంతరము వహీ అవతరించటము ఆగిపోయినది. అందువల్ల నేను బాధపడుతున్నాను, దుఃఖిస్తున్నాను. చూడండి, ధర్మ జ్ఞానం ఎంత గొప్పదంటే ఇస్లాం తెలియచేస్తున్నది. ఆనాటి కాలములో, పూర్వకాలములో బానిస స్త్రీలని, బానిస పురుషులని నడి బజారులో నిలబెట్టి ఏలం వేసేటటువంటి వారు. కొరడాలతోటి కొట్టే సమయంలో ఎంత బోర్చుకుంటాడు, సహనం వహిస్తాడు, అంత రేటు పలికేది ఆ బానిసను కొనడానికి. ఆ బానిసను ఈదులో నిలబెట్టి కొరడాలతో ఏదించేటటువంటి వారు. ఆ ఏదింపు చర్యలకు సహనము వహిస్తే ఎక్కువ రేటు పలికేది, ఎక్కువ రేటుతో కొనేవారు ఆ బానిసను. అలాంటి బానిస స్త్రీలకి విముక్తి ఎలా ప్రసాదించబడినది? ఆ బానిస స్త్రీలు, బానిస పురుషులు ఎలా విముక్తి గావించబడ్డారంటే ధర్మజ్ఞానము వలనే. అబూబకర్ సిద్దిక్ రజియల్లాహు అన్హు గారు ఒక బానిసని విముక్తి గావించారు. బానిసని విముక్తి గావించడానికి ముఖ్య కారణము అబూబకర్ సిద్దిక్ రజియల్లాహు అన్హు గారు ధర్మజ్ఞానమును అభ్యసించినందువలన. అలాగే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, ఒక బానిస స్త్రీకి ధర్మజ్ఞానమును నేర్పించి ఆమెని విముక్తి గావించి ఆమెని ఎవరైతే పెళ్ళాడుతారో వారికి సవాబు 2 రెట్లు సవాబు లభిస్తుంది, 2 రెట్లు పుణ్య ప్రతిఫలం లభిస్తుంది. మరి ధర్మజ్ఞానము బానిస స్త్రీలు, బానిస పురుషులు కూడా అభ్యసించవలెనని ధర్మజ్ఞానమును గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేస్తే, ఇప్పుడు ముస్లింలు మనం ధర్మజ్ఞానాన్ని అభ్యసించకపోతే మన పరిస్థితి ఏమిటి? ఒక్కసారి చెప్పండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో 39వ సూర అనగా జుమర్ 9వ వాక్యం, కుల్ హల్ యస్తవిల్ లదీన
యఅలమూన వల్లదీన లా యఅలమూన్. ఓ ప్రవక్త, వారికి తెలియచేయము, ఇద్దరు సరి సమానులు కారు. జ్ఞానము ఉండినవాడు, జ్ఞానము లేనివాడు సరి సమానులు కాదు. జ్ఞానం ఉండిన వాడి పరిస్థితి ఏమిటి? ఖురాన్ తెలియచేస్తున్నది. సూరా ముజాదిలా ఏమనంటే, వల్లజీన ఊతుల్ ఇల్మ దరజాతి వల్లాహు బిమా తఅమలూన కబీర్. ధర్మ జ్ఞానమును అభ్యసించినటువంటి వారి యొక్క గౌరవం ఎలాంటిదంటే, ఉన్నతమైనటువంటి గౌరవం లభిస్తుంది వారికి. మామూలు గౌరవము కాదు, ఉన్నతమైనటువంటి గౌరవము. ఎవరైతే తమ పిల్లలకి ధర్మజ్ఞానమును గురించి నేర్పిస్తారో, ఒక మదర్సాకి పంపిస్తారో, ధర్మజ్ఞానమును గురించి ప్రాధాన్యత ఇస్తారో తమ తల్లిదండ్రులు తన పిల్లల గురించి, రేపు ప్రళయ దినము రోజున అల్లాహ్ సుబ్హాను తాలా ఆ తల్లిదండ్రులకి బంగారము కిరీటములను ధరింపచేస్తాడు. అల్లాహు అక్బర్. భౌతిక పరమైనటువంటి జ్ఞానమును అభ్యసించినటువంటి వారికి కాదు, ఖురాన్ యొక్క జ్ఞానమును, హదీస్ యొక్క జ్ఞానమును ఎవరైతే నేర్చుకుంటారో, మదర్సాకి వెళ్ళి, ఇస్లామియా ధర్మ పాఠశాలకు వెళ్ళి ఇస్లాం యొక్క ధర్మ జ్ఞానమును ఎవరైతే నేర్చుకుంటారో, అలా నేర్చుకోబడినటువంటి తల్లిదండ్రులకు, ఆ పిల్లల యొక్క తల్లిదండ్రులకి ప్రళయ దినం రోజున అల్లాహ్ సుబ్హాను తాలా ఒక బంగారం యొక్క కిరీటాలను ధరింపచేస్తాడు, టోపీలను, బంగారముతో చేయబడినటువంటి కిరీటాలను. కనుక ప్రియమైన ముస్లిం సోదరులారా, ధర్మజ్ఞానం ఎంత గొప్పదో ఆలోచించండి. నేర్చుకోవాలి, దానికి ప్రాధాన్యత ఇవ్వాలి. సమయం లేదు, ఎన్నో హదీసులు ఉన్నాయి చెప్పడానికి. సయ్య బుఖారి గ్రంథములో ఇలా ఉన్నది, ధర్మజ్ఞానము కలిగినటువంటి వ్యక్తి ఒక్క వ్యక్తి ఉన్నా ప్రళయ దినం రాదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సహాబాల వద్ద కూర్చొని ఉన్నారు. ఒక పనిలో నిమగ్నమయ్యారు. ఒక పల్లెటూరు వ్యక్తి వచ్చి, ఓ ప్రవక్త, ప్రళయ దినము ఎప్పుడు వస్తుందో తెలియచేయము. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అతని యొక్క మాటకు సమాధానం ఇవ్వలేదు. సహాబాలు ఇలా భావించారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు విని కూడా మౌనం వహించారని కొందరు అన్నారు. కొందరు సహాబాలు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి వినిపించలేదు కనుక మౌనం వహించారని కొందరు అన్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రశ్నించినటువంటి వ్యక్తి ఎక్కడికి వెళ్ళాడు తెలపండి. ఆ పల్లెటూరు వ్యక్తి ఎక్కడికి వెళ్ళాడో తెలపండి. పల్లెటూరు వ్యక్తి అంటున్నాడు, ఓ ప్రవక్త, నీ ముందు నేను హాజరై ఉన్నాను. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియచేస్తున్నారు, ప్రళయ దినము ఎప్పటి వరకు రాదంటే, సత్య ఇమాన్దారి ఒక వ్యక్తి ఉన్నప్పటికీ ప్రళయ దినము రాదు. సత్య ఇమాన్దారిని ఎవరైతే పైకి లేపుకుంటాడో అల్లాహ్ సుబ్హాను తాలా, అలాంటి సమయంలో ప్రళయ దినము వచ్చేస్తుంది. అంటే ఏమిటంటే, సత్య ఇమాన్దారి ఉన్నప్పుడు, మంచి ఆలిం ఉన్నప్పుడు ప్రళయ దినము రాదు. ఆలిములని అల్లాహ్ సుబ్హాను తాలా పైకి లేపుకుంటాడు. ఎవరిని అమీరులుగా వెన్నుకుంటారంటే, అజ్ఞానులని అమీరులుగా వెన్నుకుంటారు. అప్పుడు ప్రళయ దినం వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు జ్ఞానము ముఖ్యమా కాదా? జ్ఞానము ఉండినటువంటి వ్యక్తి ఉన్నంత వరకు ప్రళయ దినము రాదు. జ్ఞానము కలిగినటువంటి వ్యక్తిని అల్లాహ్ సుబ్హాను తాలా పైకి లేపుకుంటాడు. అజ్ఞానులు ఉండినప్పుడు ప్రళయ దినం వస్తుంది. అంటే జ్ఞానమునకు ఎంత దర్జా ఉందో చూడండి. జ్ఞానము చాలా గొప్పది. కనుక జ్ఞానం ఎలాంటిదంటే, హిజ్ర్ అలైహిస్సలాం, మూసా అలైహిస్సలాం ప్రయాణం చేస్తూ ఉన్నారు. మూసా అలైహిస్సలాం గర్వితుడయ్యాడు. కొంచెం నాకన్నా జ్ఞానము కలిగిన వారు లేరని అనుకున్నారు, భావించారు. సోదరులారా, జ్ఞానము ఉన్నదని చెప్పి గర్విస్తే అతను అజ్ఞాని, జ్ఞానపరుడు కాదు ఆయన. హిజ్ర్ అలైహిస్సలాం దగ్గరికి జ్ఞానమును నేర్చుకోమని అల్లాహ్ సుబ్హాను తఆలా మూసా అలైహిస్సలాంని పంపించాడు. మూసా అలైహిస్సలాము, హిజ్ర్ అలైహిస్సలాము సముద్రం పక్కగా ప్రయాణం చేస్తూ ఉన్నారు.
అదే సందర్భంలో ఒక పక్షి వచ్చి సముద్రములో ముక్కు ముంచినది, సముద్రం యొక్క నీటిలో. ఆ పక్షి ముక్కు నుండి ఎంత చెమ్మ వస్తుంది? ఎంత వస్తుందండి? కొంచెము. అది ఈ ప్రపంచం యొక్క జ్ఞానము. సముద్రములో ఉన్నటువంటి నీరు పరిమాణము మొత్తము పరలోకపూరితమైనటువంటి ధర్మజ్ఞానము. అందులో మనం ఎంత అభ్యసించాము? అలా సముద్రం అంత నీటి పరిమాణంలో ఉన్నటువంటి ధర్మజ్ఞానం ఎంత అభ్యసించాము? ఎంతండి చెప్పగలుగుతావా? కొంచెం. అది మరి ఈ కొంచెము జ్ఞానానికి నేను హీరో అని అనుకుంటాడు. నేను ఒక పెద్ద పండితుడిని, పెద్ద జ్ఞానము కలిగిన వాడిని, నాకన్నా జ్ఞానం కలిగినటువంటి వారు ఎవరు లేరు అని భావిస్తారు. అట్లా భావించకూడదు. అట్లా భావించినది ఎవరు? శైతాన్, ఇబ్లీస్. మొట్టమొదటి జ్ఞానము వలనే ఆదము అలైహిస్సలాము గౌరవనీయుడయ్యాడు. వఅల్లమ ఆదమల్ అస్మాఅ కుల్లహా థుమ్మ అర్దహుం అలల్ మలాయికా. అల్లాహ్ సుబ్హానహు తఆలా ఆదముకి కొన్ని వస్తువుల పేర్లు తెలిపాడు. అల్లాహ్ సుబ్హానహు తఆలా దూతలకు చెప్పాడు, దూతలను అడిగాడు, ఈ వస్తువుల పేర్లు ఏమిటో తెలపండి అని. వారేమన్నారు? కాలు సుబ్హానక లా ఇల్మ లనా ఇల్లా మా అల్లమ్తనా ఇన్నక అంతల్ అలీముల్ హకీం. నువ్వు పరమ పవిత్రుడివి ఓ అల్లాహ్, నువ్వు తెలిపినది తప్ప మాకు ఏమీ తెలియదు. సర్వ విషయములు ఎరిగిన వాడివి, జ్ఞానపరుడువు నువ్వే. అప్పుడు అల్లాహ్ సుబ్హానహు తఆలా ఆదముకు ఆజ్ఞాపించాడు, ఆదము ఆ వస్తువుల పేర్లు ఏమిటో తెలుపుమని. ఆ వస్తువుల పేర్లు తెలిపాడు. ఎలా తెలిపాడు? జ్ఞానం వలన తెలిపాడా? జ్ఞానం లేకుండా తెలిపాడా? జ్ఞానం వలన తెలిపినాడు. అప్పుడు దూతలతో అల్లాహ్ చెబుతున్నాడు, జ్ఞానము ద్వారా తెలిపినందువల్ల ఆదము అలైహిస్సలాం, మన తండ్రి ఆదము అలైహిస్సలాం, వైజ్ కుల్ల లిల్ మలాయికతి ఇస్జుదు లి ఆదమ ఫసజదు ఇల్లా ఇబ్లీస అబా వస్తక్బర వకాన మినల్ కాఫిరీన్. ఎప్పుడైతే జ్ఞానమును అభ్యసించాడు ఆదము అలైహిస్సలాం, జ్ఞానము వలన గౌరవం లభించినది ఆదము అలైహిస్సలాంకి. ఆ గౌరవం ఎలా లభించినదంటే అల్లాహ్ తరపు నుండి లభించినది. అల్లాహ్ సుబ్హానహు తఆలా ఆదము అలైహిస్సలాంకి గౌరవం లభించినందువలన అల్లాహ్ సుబ్హానహు తఆలా దూతలకు ఆజ్ఞాపించాడు, ఏమని? ఆదముకి తల వంచండి. వైజ్ కుల్ల లిల్ మలాయికతి ఇస్జుదు లి ఆదమ. అల్లాహ్ సుబ్హానహు తఆలా దూతలతో తెలియచేస్తున్నాడు, పరిష్టాలతోటి, ఆదముకి తల వంచండి. ఫసజదు, అందరూ తల వంచారు, దూతలందరూ. ఒకడు తల వంచలా. ఎవడు వాడు? ఇబ్లీస్. అబా వస్తక్బర వకాన మినల్ కాఫిరీన్. గర్వించాడు ఇబ్లీస్, తిరస్కారులు కలిసిపోయాడు. కనుక సోదరులారా, జ్ఞానము అభ్యసించినటువంటి వ్యక్తి గర్వపడకూడదు. జ్ఞానమును అభ్యసించడం వలన సమాజమునకు శ్రేయస్కరము, సమాజము బాగుపడుతుంది. జ్ఞానమును అభ్యసించిన తర్వాత మనం ఇతరులకు తెలియచేయాలి, జ్ఞానమును గురించి ఇతరులకు నేర్పించాలి, తెలియచేయాలి. కనుక సమాజము, ప్రపంచము శాంతితో వర్ధిల్లాలంటే ఒకే మాట, అల్లదీన ఆమను వలం యల్బిసు ఈమానుహుం బిజుల్మిన్ ఉలైక లహుముల్ అమ్ను వహుం ముహతదూన్. ప్రపంచంలో శాంతి రావాలని ప్రజలు అనేక రకాలుగా కష్టపడుతున్నారు. పావురాలని ఆకాశం మీదకి ఎగిరేస్తున్నారు, ఆకాశంలోకి ఎగరవేస్తూ ఉన్నారు తెల్లని పావురాలను. తెల్లని దుస్తులు ధరిస్తున్నారు శాంతి కోసం. శాంతి ప్రపంచంలో వర్ధిల్లాలంటే అల్లాహ్ ఖురాన్లో చెప్పాడు ప్రవక్త గారికి. అదేమిటో తెలుసా? అల్లదీన ఆమను వలం యల్బిసు ఈమానుహుం బిజుల్మిన్ ఉలైక లహుముల్ అమ్ను వహుం ముహతదూన్. శాంతి వర్ధిల్లాలంటే విశ్వాసులు ఏమి చేయాలంటే తౌహీద్ని అంగీకరించాలి. నిజమైన ఆరాధ్యుడు అల్లాహ్ ఒక్కడే అని తౌహీద్ని త్రికరణ శుద్ధితోటి అంగీకరించాలి. షిర్క్ అంటే ఇతరులను ఆరాధించుట అనేది ఆవగింజంత కూడా చేయకూడదు, షిర్క్ చేయకూడదు. తౌహీద్ అంటే అల్లాహ్ ఒక్కడే ఆరాధన కరువుడని విశ్వసించుట.
ఆ అల్లా ఒక్కడ ఆరాధన కరుడని విశ్వసించే విషయంలో షిరిక్ని రంగరించకూడదు. ఆవగింజంత కూడా షిరిక్ని రంగరించకూడదు, కలపకూడదు. అలాంటి వారికి ఏం ఏర్పడుతుందో తెలుసా? అలాంటి వారు ఎవరంటే ఉలాయిక లహుముల్ అమ్ను, వారు శాంతితోటి వర్ధిల్లుతారు. ఈ ప్రపంచం మొత్తం, ఈ బేతం చెర్ల మొత్తం శాంతియుతముగా ఉంటుంది తౌహీద్ మీద ఉండిన ఎడల. ఉలాయిక లహుముల్ అమ్ను వహుం ముహ్తదూన్, వారు రుజు మార్గములో ఉండినటువంటి వారు అవుతారు. శాంతి సత్య మార్గములో ఉండినటువంటి వారు అవుతారు. వారికి శాంతి లభిస్తుంది, సత్య మార్గం మీద నడిచినటువంటి వారుగా ఉంటారు. శాంతి లభించాలంటే జ్ఞానమును అభ్యసించాలి. అన్నిటికన్నా ప్రధానమైనటువంటి జ్ఞానం ఏమిటి? ఫాలం అన్నహు లా ఇలాహ ఇల్లల్లాహ్. సూరా ముహమ్మదులో ఉంది. తెలుసుకోండి, అల్లా తప్ప ఆరాధనకి అర్హులు లేరని.